హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ కానూరి క్రియేషన్స్. ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ ఫస్ట్ మ్యాటర్ లోకి వచ్చేస్తాను. అసలు మిమ్మల్ని ఏమనాలి సార్? ఒక డైరెక్టర్ అనాలా, ఒక ప్రొడ్యూసర్ అనాలా, లేకపోతే ఒక యాక్టివిస్ట్ అనాలా, ఏమనాలి? అంటే ఈ మధ్యన మీరు ప్రతి విషయంలోనే మీరు కనిపిస్తున్నారు. ఒక సినిమాల పరంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్న పేరు బయటకు వస్తుంది ఎక్కువ. ఎందుకు అంటే నేను సినిమా ప్రొడ్యూసరా డైరెక్టరా కంటే నేను ముందు సిటిజన్ ఆఫ్ ఇండియా కదా. నేను సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడిని. సో నేను ప్రతి దానికి స్పందించే హక్కు నాకు ఉందిగా రాజ్యాంగం ప్రకారం. స్పందిస్తున్నాను, అంత సింపుల్. కానీ మీ స్పందన ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా కాంట్రవర్సీ అయిపోతుంది. ఎందుకు అలా? చేసుకునే వాళ్ళు చేసుకుంటాను. నేనే కాంట్రవర్సీ ఏం మాట్లాడను. తప్పు చేసి తప్పు అని చెప్తాను అంతే. అంటే మీరు ధైర్యంగా మాట్లాడడమే కాంట్రవర్సీ అవుతుంది అంటారా? అది ధైర్యం అనేది ఏముందమ్మా? ఇప్పుడు సమాజంలో మనకి ఇవాళ జరుగుతుంది, తప్పు జరుగుతుంది, తప్పు అని చెప్తాం. ధైర్యానికి ఏముంది దాంట్లో? దాన్ని పెద్ద ధైర్యవంతులు ఏం అక్కర్లేదు. దానికి తప్పు అని చెప్పడానికి ధైర్యం అక్కర్లేదు. ఓకే సార్. సార్ ఇప్పుడు అంబటి రాంబాబు గారు మెగాస్టార్ ఫ్యామిలీ అన్నట్టుగా నడుస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఏం లేదు, అది అనవసరమైన విషయం. అది ఎవరు ఇప్పుడు సినిమాల్లో 100 తీస్తూ ఉంటారు, 100 వస్తాయి. రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు, తీయకూడదని అంటున్నారా? ఆయన తీసుకునేది ఆయన తీస్తాడు, వీళ్ళు తీసేది వీళ్ళు తీస్తారు. ఎవరి బలం వాళ్ళది, ప్రజలు ఏది చూస్తే అది చూస్తారు. దాన్ని తప్పు ఒప్పు అని పోరాడాల్సినంత అవసరం లేదు. అది నాన్ సెన్స్ వస్తుంది. అదే సార్, ఒకవేళ రాజకీయ పరంగా వస్తే కనుక మీరు రీసెంట్గా అన్నారు రాజకీయం అంటే త్యాగం అని మీ దృష్టిలో అని అన్నారు. సో ఇప్పుడు రాజకీయం అలా లేదు అని కూడా మీరే అన్నారు. ఎందుకు అలా అన్నారు? కనపడుతుంది కదా. మీరు రోజు పొద్దున్న లేస్తే అందరూ వాళ్ళ అంత తిన్నాడు, వీడు ఇంత తిన్నాడు అని చెప్తానే ఉన్నాం కదా. ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ పార్టీని ఆ పార్టీ తిన్నారన్నా, ఆ పార్టీని ఈ పార్టీ తిన్నారు అంటున్నారు. అంటే స్వార్థం ఉన్నట్టే కదా. ఇప్పుడు నిప్పు లేకుండా పొగరాదు. సో ఎక్కడో ఒక చోట ఏదో జరుగుతుంది, తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరగకూడదు అనేది పాయింట్. సో స్వార్థంతోనే పెరుగుతున్నారు కదా అంత. స్వార్థంతో సింపుల్ లాజిక్ అమ్మా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాటెవర్ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు ఈ పాలిటిక్స్లోకి వచ్చిన రోజున ఆస్తి ఏంటి, వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చినాక ఒక రోజైనా 100 రోజులైనా 10 ఏళ్ళైనా ఇప్పుడు ఆస్తులు ఏంటి, ఇవాళ ఆస్తి ఏంటి లెక్క తీసుకున్నారు అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క వేసుకుని తెలుస్తుంది కదా, మంచోళ్ళు చెడ్డోళ్ళు. ఓకే సార్. వాళ్ళకి ఏం అరగలే, ఆస్తి పెరగలేదు అనుకోండి. ఆ రోజు ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది దేవుడు, ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది పంచుకోండి. ఓకే సార్. అంటే మీరు నిజాన్ని ధైర్యంగా మాట్లాడుతున్నారు. సో మీకు రివర్స్ లో వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడినప్పుడు మీకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చి ఉంటాయి. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అంటే నేను ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది అని మీకు అలా ఎప్పుడు ఏం అనిపించలేదా? నేను చూడనమ్మా కామెంట్స్. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఒకళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనం 100 మంది మాట్లాడు. మనం అంటే ఒక వేలిటి చూపిస్తే 4 ఏళ్ళు మనకు కనపడతాయని. సో మనం ప్రిపేర్ అయిపోయి ఉంటేనే మాట్లాడాలి. ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను తప్పు మాట్లాడితే ఎదుటోడు తిడుతున్నాడు అంటే నేను బాధపడాలి. నేను ఒప్పు మాట్లాడి వాడు ఏదో వాడికి ఉండే దీని మీద వాడు నన్ను తిడతాంటే దాని గురించి నేను పట్టించుకోవటం అనవసరం. అదే సార్, తప్పు మాట్లాడలేదు నిజం మాట్లాడినా కూడా తిడుతున్నారు అంటే ఆ విషయం కోసం ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. మన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారుగా, ఉన్నాళ్ళని చూసి సంతోషపడచ్చుగా. నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకోవాలి? ఆడెవడో తిట్టాడని చెప్పి నేను ఎందుకు బాధపడాలి? నాతో పాటు చాలామంది నేను చెప్పింది అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఆనందపడవచ్చు కదా. ఓకే సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయాల పరిస్థితి చూసుకున్నా, సినిమాల పరిస్థితి చూసుకున్నా, రాజకీయ పరిస్థితి చూసుకుంటేనేమో ఇట్లుంది, సినిమా వాళ్ళకి రాజకీయాలకి కొంచెం అటు ఇటు పొంతన కుదరట్లేదు. ఎందుకంటారు? పొంతన కుదరకపోవటం ఏం లేదు. సినిమాలే, రాజకీయాలే. కొంతమంది సినిమా యాక్టర్స్ రాజకీయాల్లోకి వెళ్ళేసరికి దీన్ని లింక్ చేస్తానికి ట్రై చేస్తున్నారు బయట వాళ్ళు. సో రాజకీయం, సినిమాని సంబంధం లేదు, ఎవరి బతుకాలదే. ఓకే సార్. అంటే ఇప్పుడు సినిమాల విషయానికి వద్దాం. మీరు మీ జనరేషన్లో ఉన్నప్పుడు సినిమాలు రిలీజ్ అన్నవి ఎక్కువగా జరగలేదు. సో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ మ్యాక్సిమం అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అది మీకు కూడా తెలిసిన విషయమే. సో ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, వాళ్ళ ఉనికిని చెప్పుకోవడానికి రిలీజ్ అవుతున్నాయా, లేకపోతే వాళ్ళ మీద అభిమానం కొద్దీ రిలీజ్ చేస్తున్నారా? ఇంతకుముందు ప్రింట్లు ఉండే కాబట్టి రిలీజ్ చేసేవారు. ఇప్పుడు ఈ డిజిటల్ ఇది వచ్చిన తర్వాత రిలీజ్ లాగిపోయింది.
ఇప్పుడు అది మళ్ళీ చేయటం మొదలెట్టారు రీసెంట్గా. చూద్దాం, ట్రై చేద్దాం అనేది బాగానే ఉంది కదా, మొత్తం వెళ్ళి ఆటోమేటిక్గా అన్ని సినిమాలు అవుతున్నాయి తప్ప లేవు అని కాదు. ఇంతకుముందు కూడా అయ్యాయి. ఇప్పటికి కూడా మీకు విజయవాడ లాంటి స్టేషన్లో, విజయవాడ దుర్గాకళ మీద పాత సినిమాలు ఆడుతూనే ఉంటారు కంటిన్యూస్గా, థియేటర్ అంతా. అంటే కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ పాత సినిమాలు ఆడే థియేటర్లు ఉన్నాయి. అట్లా నడిచే నడుస్తున్నాయి, ఇట్లా నడిచే ఇట్లా నడుస్తున్నాయి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీకు వచ్చిన ఒక కామెంట్ ని మేము తీసుకుని అడుగుతున్నాం. కెమెరా ముందు నించుని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏది నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు, అందులో కొంతవరకు నిజం లేదు అని అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? నేనేమన్నాము, నా ఇష్టం నేను నిజం మాట్లాడాను అనుకుంటున్నా, లేదు అనుకుంటే లేదు, నష్టం ఉంది. ఇప్పుడు ఎందుకు మన కాంట్రవర్సీ, మనకేం చెప్పు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చెప్పింది నేను చెప్పి, ఆయన చెప్పేది ఆయన చెప్పాడు. నేను చెప్పింది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయ్యింది కదా. వీళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి కూడా రీచ్ అయ్యింది, సంతోషం, వదిలేద్దాం. మనకేం వచ్చింది దాని మీద డిస్కషన్, డిస్ప్యూట్, నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయ పరిస్థితి చూసుకుంటే మీ మాటల్లో, మీ ఆలోచన ప్రకారంగా నెక్స్ట్ రాజకీయాల్లో ఏ పార్టీ వస్తుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? అంతా లేదమ్మా, నేను సర్వే గిరివేలు ఏం చేయలేదు కదా, మనకేం తెలియదు. ఓకే సార్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు మిమ్మల్ని యాక్టివిస్ట్ అంటున్నారు. యాక్టివిస్ట్ అని ఎందుకు అంటున్నారు అంటే ఈ కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడడం వల్లే. సో మీకు అలా అనుకోవడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది ఉందా? ఏముంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏముంటుంది, మాట్లాడతాం. ఎవరు తిట్టేవాళ్ళు తిడతారు, పొగిడేవాళ్ళు పొగుడుతారు. దాని గురించి పెద్దగా వర్రీ అవటం ఏం లేదు. అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈ మధ్యన ఆయన సొంత పనుల్లో కాకుండా అవతల వాళ్ళ పర్సనల్స్ లోకి ఎక్కువగా, అవతల వాళ్ళ పరిస్థితుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అన్న కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? నాకు తెలిసి నేను ఎవరి పరిస్థితుల గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీల గురించి కానీ నేను మాట్లాడలేదు, నేను మాట్లాడిన కూడా. ఏంటంటే అడ్వైజ్ లాగా ఏదో చెప్తూ ఉంటాం. ఏదో నిన్న చెప్పాను నేను, చిరంజీవి గారు ఆర్టిఫిషియల్గా ఉంటాను నాకు చూస్తానికి, ఆయన న్యాచురల్గా చేస్తే ఆయన సూపర్గా ఉంటుంది, ఎప్పుడులాగానే ఆయనకు ఉంటుంది. ఆయన వచ్చినప్పుడే ఒక కొత్తగా మనలో మనిషి అనే ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే కొంచెం కృతకంగా కనపడుతుందో అది కష్టం అన్న. అది నేను పర్సనల్ విషయంలోకి వెళ్ళినట్టు కాదు కదా, మంచి సలహా అనుకుంటాను నేను. అది అవతల అది నేను దాని మీద ఏదో కాంట్రవర్సీ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయంలోకి వెళ్ళి, పర్సనల్ విషయం అని ఇప్పుడు ఆయన ఓపెన్గా ఆయన నటుడు, పబ్లిక్ మ్యాన్, ఆయన ఇది ఫ్యామిలీ ఇష్యూ కాదు కదా. ఆయన భార్య పిల్లల గురించి కానీ, ఆయన ఇంట్లో విషయాలు కానీ, సొంత ఇంటి విషయం నేను మాట్లాడితే నేను తప్పు. ఇదేంటంటే పబ్లిక్గా ఒక ప్రేక్షకుడిగా, నాకు చిరంజీవి అభిమానిగా నాకు ఇట్లా కాదండి, ఇట్లా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది, చెప్పాను. దీంట్లో పర్సనల్ విషయం ఏంటి, ఇలాగే ఏదైనా చెప్పుకుంటాను వేరే, నాకు తెలుసు. అంతే తప్ప నేను వాళ్ళ ఫ్యామిలీస్ విషయాల్లోకి ఎప్పుడు నేను వెళ్ళలేదు కూడా. ఓకే సార్, ఇప్పుడు మరి వెళ్ళలేదు అని మీరు అంటున్నారు, వెళ్ళారు అని సోషల్ మీడియా అంటుంది. అనుకున్న పర్వాలేదు అంటారా? ఓకే సార్, మీరు ఇట్లా కొంచెం రాజకీయ నాయకుల గురించి కానీ, సెలబ్రిటీస్ గురించి కానీ, వాళ్ళు తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తున్నారు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్తున్నారు. సో అది మీ వేలో మీకు అనిపిస్తుంది. కానీ మీరు ఇలా మాట్లాడటం వల్ల ఎప్పుడైనా పర్సనల్ గా ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారా? ఏముంటే దాంట్లో అంటే మిమ్మల్ని ఏదైనా అనడం కానీ పెట్టుకున్నా, ఇంకోటి చేస్తే నేనే ఫీల్ అవుతాను. తప్పు చేశాను అని నాకు అనిపించిన మర్నాడు నేను క్షమాపణ చెప్పినవి కూడా చాలా ఉన్నాయి. నేను సారీ వాళ్ళకి అట్లా చెప్పాను, పబ్లిక్గానే చెప్పాను. నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ తప్పు చేశాను అనుకో, మా పలానా వాళ్ళు హర్ట్ అయ్యారని అనుకో, డెఫినెట్గా నేను సారీ చెప్తాను. అది నేను తప్పు చేసి ఉంటే, లేకపోతే నేను చెప్పను, అది చెప్తాను. అంటే తప్పు చేయకుండా సారీ చెప్పిన సందర్భాలు ఏమైనా వచ్చాయా? ఇప్పటికొచ్చి ఏమి లేవు. ఓకే సార్, ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో కరెక్ట్ అని మీకు అనిపించి అవతల పర్సన్ తప్పు అని అన్నారంటే దానికి మీరు సారీ చెప్తారా? చెప్పరు. చెప్పను. నన్ను కన్విన్స్ చేసి నన్ను ఒప్పించారు అనుకోండి, చెప్పాల్సి వస్తే చెప్తాను. తప్పని పరిస్థితుల్లో. తప్పని పరిస్థితి కాదు, బెండ్ అయ్యి చెప్పను నేను, కన్విన్స్ అయితే చెప్తాను. బెండ్ అయ్యి భయపడు, లేకపోతే వాళ్ళు ఏదో అన్నారనో, వాళ్ళు అనుకుంటారు, లేకపోతే బూతులు తిడుతున్నారనో, వాటన్నిటికీ కంగారు పడి భయపడని చెప్పడం అయితే జరగదు. ఓకే సార్, ఈ మధ్యన మీరు ఇంత ఇలా మాట్లాడడం యూట్యూబ్ లో ఎక్కువ కనిపించడం వల్ల జనాలకి ఏమనిపిస్తుంది అంటే తమ్మారెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఒక క్వశ్చన్ మార్క్. చెప్పండి, మీ మాటల్లో చెప్పండి, మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా? రావాలని నేనేం అనుకోవట్లేదు, నాకు ఐడియా లేదు, ఇంతవరకు వచ్చి ఉద్దేశం పెద్దగా లేదు, ఐడియా కూడా.
అంటే ఒక పక్క మీకు రాజకీయాల్లోకి రావాల్సిన ఉద్దేశము లేదు, కానీ తప్పు జరుగుతుంటే వెంటనే అది మీకు తప్పు అనిపిస్తుంది, వెంటనే మీరు రియాక్ట్ అవుతున్నారు. సో ప్రేక్షకులు మీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే తమ్మారెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా? నేను సినిమాలు తీశాను కదా, నా సినిమాలు చాలా సినిమాలు సోషల్ ప్రాబ్లం మీదే ఉన్నాయి. అంటే నేను అప్పుడు రాజకీయాల్లోకి వద్దామని సినిమాలు తీశాను, అది తెలియదు కదా. సో ఇవాళ ఏంటంటే నాకు ఆ సినిమాలు తీసి నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి యూట్యూబ్లోనూ వాటిల్లో సోషల్ మీడియాలో నేను మాట్లాడుతున్నాను అంతే. సో వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు కన్వే, అంతకుముందు సినిమా పరంగా కన్వే చేసేవాడిని, ఇప్పుడు యూట్యూబ్ పరంగా కన్వే చేస్తున్నాను. ఇప్పుడు మీరు మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారా, అంతటి రాంబాబు గారిని సపోర్ట్ చేస్తున్నారా సార్ ఈ గొడవల్లో? నేను ఎవరిని సపోర్ట్ చేయను. ఎవరిని? ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు సినిమా తీసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఓ చిన్న బిట్టు పెట్టారు, పెడితే చూసి చూడనట్టు ఊరుకోవాలి. అదే రాంబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఒకటి అన్నాడు, మీరు ఎందుకు ఇంత కంగారు పడ్డారు, మొత్తం నా సినిమా తీస్తే బాగుండేది, బిట్టు ఎందుకు తీశారు, నేనే కథ ఇచ్చేవాడిని కదా అన్నాడు ముందు. చాలా అద్భుతం. అదే స్పిరిట్తో ఉండుంటే నాకు సంతోషించేవాడిని. నేను అదే చెప్పాను కూడా. ఆయన అనవసరమైన విషయం. ఇప్పుడు సినిమాలు 100 సినిమాలు 100 రకాలుగా వస్తూ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ సమాజంలో కనబడ్డ క్యారెక్టర్స్ మీద ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒక చిన్న బిట్లు పెడతా ఉంటాం, ఒక్కోసారి సినిమాలే తీస్తూ ఉంటాం. సో అది వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళ మీద మనం తిట్టి కొట్టి అరిసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇప్పుడు మరి రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు ఏదో తీస్తున్నారు, తప్పు ఉప్పు అంటే ఆయన అయితే క్యారికేచర్స్ కూడా పెడుతున్నారు, ఒరిజినల్ మనుషుల్లాగానే ఉన్నవాళ్ళని చూసి మరీ పెడుతున్నారు. దాని గురించి ఆయన సినిమా ఆయన తీసుకుంటాడు, ఈయన సినిమా ఈయన తీశాడు, ఇంతలోపు రాంబాబు గారికి పోయేదేం లేదు. యాక్చువల్గా రాంబాబు గారి డ్యాన్స్ చాలామంది చూడలేదు, ఈ గొడవ అయిపోయినాక చూడటం మొదలెట్టారు అందరూ. ఒక రకంగా రాంబాబు గారికి మంచి పబ్లిసిటీ వచ్చింది, ఆయన పబ్లిసిటీ చేసుకున్నారంటారా? అంతే అయి ఉంటుంది. అనవసరం రాంబాబు గారు, నా ఉద్దేశంలో రాంబాబు గారు రియాక్ట్ అవ్వకూడదు. రాంబాబు గారే కాదు, రాంబాబు గారి తర్వాత చాలామంది మంత్రులు అయ్యారు, వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వకూడదు. అంటే సినిమా వేరు, రాజకీయ పరిస్థితులు వేరు, దాంతో దీన్ని ముడిపెట్టకూడదు. అనవసరం కదా. ఏముంది ఆ సినిమాలు ఇంత మొక్క, ఆ సినిమా దానివల్ల ఈయన జీవితం మారుతుందా, ఈయనకి బ్యాడ్ ఏమన్నా అయిందా, వాళ్ళకి ఏమన్నా ప్లస్ వచ్చింది అంటే వాళ్ళకి రూపాయి పెరగలేదు కలెక్షన్, ఈయనకి రూపాయి టికెట్ ఒక ఏమంటారు ఒక ఓటు కూడా వెనక్కి పోలేదు. ఓకే సార్, అంటే మీరు ఇలా అంటున్నారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే ఇద్దరు అపోజిషన్ పార్టీల్లో రాజకీయాల్లో ఉన్నందుకే ఇంత గొడవ అని అవతల వాళ్ళు అంటున్నారు. పార్టీలు ఉంటాయి కాబట్టి అనుకుంటారు, అనుకోవటం అనవసరం అంటున్నా. మీరు వదిలేశారని ఎవరు పడుచుకునేవారు కనుక, మీరు మాట్లాడారు కాబట్టి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడారు మీరు మాట్లాడుతున్నారు, అనవసరమైన కాంట్రవర్సీ కదా. దానికి సినిమాల్లో తీసుకుంటానే ఉన్నారు, తీస్తాను చాలామంది తీస్తున్నారు. ఆ రోజుల్లో రామారావు మీద కృష్ణ గారు వాళ్ళు కూడా తీశారు, చాలామంది తీశారు. తర్వాత రామారావు గారు వాళ్ళు కలిసినప్పుడు ఏం బ్రదర్ బాగా చేశారని చెప్పి చాలా స్పోర్టివ్గా చెప్పి వెళ్ళిపోయారట. అట్లా ఇది కూడా చెప్పాను కూడా ఆనందపడేవారు. అంటే అప్పుడు ఉన్నంత స్పోర్టివ్నెస్ ఇప్పుడు లేదు. ఏదో వాళ్ళ ఇష్టం, బాగాలేదు, దట్స్ నాట్ రైట్. అలా చేయకూడదు, ఎవరు సినిమాలు చేయకూడదు. రాజకీయంగా వాళ్ళు తిట్టారంటే వీళ్ళు తిట్టుకోండి, అది మనకు అభ్యంతరం లేదు. సినిమాలు ఏదో బిట్టు పెట్టారు కాబట్టి మీరు పెడతారా అది ఇది అని అంటాం అనేది సరైన విషయం కాదు. దాన్ని మళ్ళీ ఫ్యామిలీని లాగి ఆనంద రాగి వీళ్ళు అన్నయ్య చిరంజీవి గారు ఇవన్నీ అనవసరమైన విషయాలు, కరెక్ట్ కాదు. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం, మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, బాయ్.